ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుట్నాల శ్రీదేవి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. అలాగే ఈటింగ్ వీడియో కూడా వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ మటన్ బిర్యానీ ఎలా చేయాలనేది మీకు బిట్టు ఎన్ని మసాలాలు వేయాలి, ఎట్లా చేయాలని చూపించి చేస్తాను. ఫ్రెండ్స్, బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఇది ఇలాచీ, షాజీరా, చెక్క, లవంగ, ఇది జాజికాయ అంటారు, కొంచెం వేసుకోవాలి జాజికాయ. ఇది స్టోన్ ఫ్లవర్ అంటారు, ఇది స్టోన్ ఫ్లవరు. ఇది స్టార్, ఇది జాపత్రి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముఖ్యం బిర్యానీ మసాలాలోకి. ఇంకా వచ్చేసి ఇది పచ్చిమిర్చి పేస్టు, ఈ రోట్లోనే నూరుకొని వేసుకున్నాను. ఇది అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్, ఇక్కడ చూపి, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్, ఇప్పుడే నూరుకొని ఇప్పుడే వేసుకోవాలి, అట్లయితేనే బిర్యానీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది ఆనియన్స్, ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది కొత్తిమీర పుదీనా కూడా ఇట్లా దంచుకొని వేసుకోవాలి. మనం మసాలాలో మనము ఇదంతా మటన్లో కలుపుకుంటాం కదా, అలా కలుపుకునేటప్పుడు ఇట్లా దంచుకొని నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటే వేసుకుంటారు, కానీ ఇట్లా నేను నూరుకుంటున్నాను. ఇట్లా అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఒక 1 స్పూన్ ఉంటుంది, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 1 స్పూన్ కొత్తిమీర ప్లస్ పుదీనా మిక్స్డ్, ఇది నూరి పెట్టుకున్నాను. ఇది ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇది బిర్యానీ పత్తా అంటారు. ఇవి కావాల్సిన పదార్థాలు, సింపుల్ అండ్ హోమ్ మేడ్ రెసిపీ. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇందాక వేపుకున్నా కదా మసాలాని నూరుకుందాం. ఇప్పుడు అన్ని మసాలాలన్నీ మారినేషన్ చేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇది 1/2 kg మటన్, ఒక 4-5 టైమ్స్ మంచి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ మటన్ వేసుకుందాం. ½ kg మటన్కి కావాల్సింది మీకు చూపిస్తున్నాను. మీకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ కావాలంటే దీనికి డబల్ వేసుకోండి. ఒక 1 kg మటన్కి అంటే నేను చూపించిన మసాలాలో ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి, ఒక 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా ఫస్ట్, ఒక 1 స్పూను. ఇదిగోండి సాల్ట్. తర్వాత మీకు రుచికి తగ్గంత, మీరు ఎంత స్పైసీని తింటారో ఆ స్పైసీని బట్టి కారం. నేనైతే కొంచెం స్పైసీ అనగానే తింటాము, కారంగానే తింటాం కాబట్టి ఒక 1.5 స్పూన్ వేసా అంతే. ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా 1 స్పూనే పచ్చిమిర్చి పేస్ట్. ఇదిగోండి 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది కొత్తిమీర పుదీనా రోట్లో నూరి పెట్టుకున్నాను. ఇది మనకు ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత వేసుకుంటాను నేను. ఇది మారినేషన్ ఓన్లీ కలిపి పెట్టుకుంటే బాగా ఒక 1 అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ నానాలండి. నానితేనే దీనికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పడుతుంది. ఇదిగోండి, ఈ మసాలా మొత్తం దంచి పెట్టుకున్నాను కదా వేపుకొని, అది బిర్యానీ మసాలా. ఈ మసాలాలో మీకు ధనియాలు ఒకటి మిస్ అయింది. ఇదిగోండి ధనియాల పౌడర్ వేస్తున్నాను, అందుకని మా ధనియాలు దాంట్లో మిస్ అయింది. ఇగో ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇన్స్టెంట్ మటన్ మసాలా. ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఇది నేను తయారు చేసిన ఇంట్లో బిర్యానీ మసాలా నేను వాడతాను. ఇది ఏమంటే మటన్ ఫ్లేవర్ కోసం ఒక మటన్ మసాలా ఒక 1 స్పూన్ చాలు, జస్ట్ 1 స్పూన్, చిన్న స్పూన్తోనే 1 స్పూన్, 1 టీ స్పూన్ అంతే. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్స్: పెరుగు, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్, ఇది 1/2 కప్ పెరుగు. ఆయిల్ కావాలి. ఇదిగోండి ఒక 2 స్పూన్స్ అట్లా నెయ్యి వేస్తున్నాను నేను, 2 స్పూన్స్ నెయ్యి. ఇదిగోండి ఒక 1 స్పూను ఆయిల్. కొందరు చేసుకునే వాళ్ళు అచ్చంగా నెయ్యితోనే కూడా చేసుకుంటారు, కానీ నాకు అంత నెయ్యి ఫ్లేవర్ అంత ఇష్టమేమి ఉండదు కాబట్టి
ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు మంచి చేతితోనే మ్యాగ్నేట్ చేయండి. గంట పెట్టి కలపకుండా ఇలా చేతితోనే ఒక 5-10 నిమిషాలు ఇలాగే కలపండి మంచిగా. అరోమా కలుపుతుంటేనే బిర్యానీ యమ్మీ యమ్మీ. ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఒక హాఫ్ దబ్బ నిమ్మకాయ, ఒక హాఫ్ పచ్చ. ఉత్తులు లేకుండా, ఉత్తులు పడితే మళ్ళీ చేదైపోతుంది. ఇష్టం మీకు. హాఫ్ దద్ద కాకుండా ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ వేస్తున్నాను. కథం ఇలా ఈ మటన్కి బాగా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకుంటే ఉంటుంది బిర్యానీ. రెస్టారెంట్లో ఏం పని కదండి. రెస్టారెంట్కి వెళ్తే వేలు తగులుబెట్టాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానని. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి ఎసురు. బిర్యానీకి ఎసురు పెట్టుకుంటున్నా. అన్ని మసాలాలు అన్నీ వేసుకొని. ఇదిగోండి మీకు ఆనియన్స్ చూపించాను కదా, ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా క్రిస్పీగా ఉండాలి ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి ఎసుట్లు వేస్తున్నా. 1/2 kg మటన్కి 1/2 kg రైస్. మంచిగా వాటర్ కాగిన తర్వాత ఇలా రైస్ వేసుకోండి. మొత్తము 1/2 kg రైస్కి 1/2 kg మటన్, 1/2 kg సరిపోతుంది. 1/2 kg రైస్ అయితేనే మంచిగా అవుతుంది. బాస్మతి రైస్ తీసుకుంటే అన్నం మంచిగా అవుతుంది బిర్యానీకి. ఇవి బాస్మతి రైస్. ఈ రైస్ మనకి 80% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎసుట్లో బాస్మతి రైస్ వేసాం కదా, ఇది 80% ఉడికించుకుంటే మస్తు అవుతుంది. ఇదిగోండి మటన్ 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇంత మంచిగా అవుతుంది, మంచి మెత్తగా ఉడుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా అంటే మెతుకు ఇట్లా హాఫ్ వరకు కట్ అయ్యేటట్టు 80% ఉడికించుకోండి. ఇట్లా ఒక వరుస తీసుకొని ఇలా వేసుకోండి. ఫస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం కదా, ఇది ఇలా వేసుకోండి. ఫస్ట్ లేయర్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకోండి ఫస్ట్ లేయర్. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిగతా మటన్ ఉంది కదా, అది కూడా ఇలా ఒక లేయర్ వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిగతా రైస్ ఉడక ఉంది కదా, ఇలా జాలి పుట్టి వేసుకొని మొత్తం వంపుకోండి. ఇదిగో ఇలా జాలి బుట్టిలో మొత్తం వంపుకొని ఇలా వేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇదా గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకోండి. ఇదిగోండి నెయ్యి, కొంచెం పైన ఇట్లా నెయ్యి. ఇట్లా నెయ్యి పెట్టుకొని ఇదిగోండి కుక్కర్ తీసుకోండి, విజిల్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా ఒక పేనం పెట్టుకోండి. పేనం పెట్టుకొని ఇలా పేనం పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసేసుకోండి. ఒక 20 మినిట్స్ వరకు ఇది మంచిగా దమ్ముకు అయిపోతుంది. అప్పుడు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 20 మినిట్స్ దమ్ముకు వేసేసాను. చూద్దాం ఇప్పుడు. చూడండి ఇంత మంచిగా అయిందా. ఇదిగో పుల్లు 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 అదే బిర్యానీ. పీసులు చాలా మంచిగా మెత్తగా ఉడికినాయి. కాలుతుంది మెత్తగా. ఎమ్మి ఎమ్మి బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ. ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ తిని చూపిస్తా. ఇదిగోండి ఆనియన్స్, నిమ్మకాయ, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇదిగోండి పెరుగు పచ్చడి. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా, మీకు ఏదైనా వంటలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.